ఫిలిప్పీన్స్ లో కల్మేగి తుఫాన్ తీవ్రంగా విరుచుకుపడింది. ఈ తుఫాన్ కారణంగా భారీ నష్టం సంభవించగా మృతుల సంఖ్య 110కి దాటింది. ముఖ్యంగా సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో సెబు ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. తుఫాన్ కారణంగా ఏర్పడిన విపరీతమైన వరదలు అనేక ప్రాణ నష్టానికి దారితీశాయి. అధికారుల అంచనాల ప్రకారం ఇప్పటి వరకు 114 మంది మరణించినట్లు నిర్ధారించబడింది. వీరిలో సహాయక చర్యలలో పాల్గొన్న 6 సైనికులు కూడా ఉన్నారు. వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడంతో మరణించినట్లు అధికారులు తెలిపారు. సెబు వంటి అత్యధిక జనసాంద్రత గల ద్వీపాలు మొత్తం వరదలలో మునిగిపోయాయి. భారీ వర్షాలు గాలుల కారణంగా రవాణా వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రజలు ఇళ్ల పైకప్పులపై చిక్కుకుపోయి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఘటనా స్థలాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఆస్ట్రేలియాతో క్వీన్లాండ్తో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. 48 పరుగుల తేడాతో కంగారుకు చిత్తు చేసింది. భారత్ నిర్దేశించిన 168 రన్స్ ఛేదనలో ఆసీస్ 18.2 ఓవర్లలో 119 పరుగులు ఆలౌట్ అయింది. ఓపెనర్లకు మిచెల్ మార్ష్, మాథ్యూ షార్ఫ్ మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు తీయగా అక్షర్ పటేల్, శివం దుబే తలో 2 వికెట్లు తీశారు. ఈ విజయంలో భారత్ 2 నుంచి 1 సిరీస్తో ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఇక భారత్ బ్యాటింగ్ లో శుభ్మన్ గిల్ 46 పరుగులలో రాణించగా అభిషేక్ శర్మ 28, శివం దుబే 22, సూర్యకుమార్ యాదవ్ 20, అక్షర్ పటేల్ 21 పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎలిస్, అడమ్ జంపాతతో 3 వికెట్లు పడగొట్టారు.